ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ పక్క వ్యక్తిని మార్చాలని చూస్తూ ఉంటారు. కానీ అది జరగని పని, అది అవ్వదు. శిక్షణ ఇస్తే మారరు, భయపడితే మారరు, చెప్తే మారరు. నువ్వు ఒక గ్యాప్ ఇచ్చి చూడు. హఠాత్తుగా వాళ్ళకి ఏదో కలిగితేనో మారచ్చు. తిడితే నువ్వు పేడ విరగడవ్వాలని విరగడైతే బాగుండని చూస్తారే కానీ వాళ్ళు మారటం అంటూ ఉండదు. ఇంకా నువ్వు ఎలా ఉండాలని కోరుకుంటున్నావో అలా ప్రేమగా మారి ఇలా జీవించాలని చూపిస్తే మారే ఛాన్స్ ఉంటుంది. కానీ చెప్పాలని కానీ చూస్తే, తిట్టాలని కానీ కొట్టి మార్చాలని ప్రయత్నించావో మారరు. మొదట ఎదుటివారు ఎలా ఉండాలి అని నువ్వు అనుకున్నట్లే వాళ్ళకి ఒక థాట్స్ ఉంటాయి. నువ్వు ఎలా ఉండాలని ఒక ఇమాజినేషన్ వాళ్ళకు ఉండవచ్చు. వాళ్ళు అనుకున్నట్లు ఉండాలని అనుకుంటారు, అది తప్పులేదు. ఊరికే వెంటపడద్దు. మార్పు అన్నది ఒక లెక్చర్ దించితే రాదు. ఎదుటివాడు అచేతన స్థితిలో ఉన్నాడు. అతను నీ గురించి ఆలోచిస్తాడు తప్ప తన గురించి ఆలోచించే శక్తి లేదు. ఒక తులసి మొక్కలానే ఉంటుంది, ఒక మామిడి మొక్కలానే ఉంటుంది. నువ్వు బలవంతం చేయకు. ఎవరు ఎలా ఉన్నారో అలాగే ఉండని. వాళ్ళని వేరే వాళ్ళతో పోల్చొద్దు. నువ్వు మాత్రం రాయిలా ఉండొద్దు, వాటర్లాగా ఉండు. నదీ ప్రవాహం ఎలా ఉంటుందో నువ్వు సందర్భానుసారంగా, మనుషులకు అనుసారంగా వాటర్లాగా మారుతూ ఉండాలి. సందర్భాన్ని బట్టి ఫ్లెక్సిబుల్గా ఉండు. అద్దంలో కనిపించే వ్యక్తినే మార్చలేని వాడివి. నువ్వు ప్రపంచాన్ని ఎలా మారుస్తావు? అద్దంలో కనిపెట్టేది నువ్వే. నిన్ను నువ్వు మార్చుకోలేని వ్యక్తివి నువ్వు. అలాంటిది పక్క వ్యక్తిని నువ్వు మార్చాలని అనుకోవటమే ఒక పొరపాటు. గతాన్ని తీసుకొచ్చి ముందుంచకండి. ఇప్పుడు మారే శక్తిని మార్చాలన్న తపనకి శిరసవంచి నమస్కారం. మార్చాలనుకోవటంలో తప్పులేదు, కానీ వేచి ఉండండి. వాళ్ళని ఇబ్బంది పెట్టద్దు. నువ్వు ఒక గ్యాప్ ఇస్తే హఠాత్తుగా వాళ్ళకి జ్ఞానోదయం అయ్యి మారచ్చు. డోంట్ థింక్ అబౌట్ అదర్స్, డోంట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్ ఆల్సో. యు నో ఐ యామ్ నోబడీ అని నువ్వు తెలుసుకో. ఆల్వేస్ లెర్న్, ఆల్వేస్ షేర్ న్యూ థింగ్స్, న్యూ ఐడియాస్, helpful others.